హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటే ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మెడికల్ పీజీ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. చాలా మంది స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఉంటే మీరు ఒకవేళ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించిన స్కెడ్యూల్ రిలీజ్ అయింది. సో ఏ డేట్ లోగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అలాగే ఏ డేట్ లోగా మీరు వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టుకోవాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ స్కెడ్యూల్ ఒకసారి చూద్దాము. స్టేట్స్ లో ఉన్న అన్ని గవర్నమెంట్ కాలేజెస్ లో 50% సీట్స్ ని ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ స్కెడ్యూల్. టోటల్ గా మనకి 4 రౌండ్స్ లో జరుగుతుంది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అండ్ రౌండ్ 4. రౌండ్ 4 ని స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటారు. ఇది కూడా ఆన్లైన్ పద్ధతిలోనే జరుగుతుంది. అలాగే థర్డ్ రౌండ్ పేరు మాపప్ రౌండ్ అంటారు. అంటే జస్ట్ పేరేనండి, అది రౌండ్ 3 అని కూడా అనుకోవచ్చు, ప్రాబ్లం ఏ లేదు. ఇప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే రౌండ్ 1 గురించి చూడాలి. రౌండ్ 1 అన్నా ఫేజ్ 1 అన్నా ఒకటే మీనింగ్. ఎందుకంటే మీకు చాలా చోట్ల ఫేజ్ 1 అని లేదా ఫేజ్ 2 అని యూజ్ చేస్తూ ఉంటారు వర్డ్, కాబట్టి రెండు కూడా ఒకటే మీనింగ్. ఈ రౌండ్ 1 స్కెడ్యూల్లో మనకి కాలం వైజ్ గా ఒక్కొక్క టాస్క్ కి సంబంధించినటువంటి డేట్స్ ఇచ్చారు. ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే నవంబర్ 7వ తారీఖులోగా మీకు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అన్నారు. ఆల్రెడీ సెప్టెంబర్ 20వ తారీఖు నుండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి చాలా మంది స్టూడెంట్స్ చేసుకున్నారు. ఇంకా చేసుకుని వాళ్ళ కోసం నవంబర్ 17వ తారీఖు వరకు కూడా ఎక్స్టెండ్ చేశారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ అంటే సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ తో కలిపి కట్టవలసినటువంటి అమౌంట్ ని మీరు 17th నవంబర్ 3 గంటల లోపు పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చాయిస్ ఫిల్లింగ్ అండ్ లాకింగ్ అన్నారు. చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ రిజిస్ట్రేషన్ పీరియడ్ మధ్యలోనే మనకి చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అయిపోయింది. అంటే 20వ తారీఖు నుండి ఆల్రెడీ ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు నవంబర్ 8వ తారీఖు నుండి మీరు చాయిస్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ 15, 16, 17 ఆ తారీఖులో చేసుకుందాం అనుకున్నారనుకోండి సపోజ్, అలాంటి వాళ్ళు 8వ తారీఖు నుండి 17th వరకు చాయిస్ ఫిల్లింగ్ డేట్స్ ఉన్నాయి కాబట్టి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్ గా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా 17వ తారీఖు 12 గంటల్లో పూర్తవ్వాలి. మీరు వెబ్ ఆప్షన్స్ మాత్రం 8వ తారీఖు స్టార్ట్ చేసుకుని 17వ తారీఖు అర్ధరాత్రి 11:55 లోపు పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే చాయిస్ లాకింగ్ కూడా ఇక్కడ డేటు టైం ఇచ్చారండి. చాయిస్ లాకింగ్ వచ్చేసి 17th నవంబర్ అప్ టు 11:55 PM అన్నారు. అయితే ఇక్కడ చాయిస్ లాకింగ్ తప్పనిసరిగా చేయాలా? చాలా మందికి డౌట్ స్టూడెంట్స్ కి. ఒకవేళ చాయిస్ లాకింగ్ చేయకపోతే మా వెబ్ ఆప్షన్స్ యాక్సెప్ట్ చేయరేమో, కన్సిడర్ అవ్వేమో, ఇలా అనుకుంటూ ఉంటారు. అలాంటిది ఏమీ లేదండి. దయచేసి ఎవ్వరూ కూడా చాయిస్ లాకింగ్ ని ముట్టుకోవద్దు, ఎవ్వరూ చేయొద్దు. ఆటోమేటిక్ గా మీకు డ్యూ టైం కంప్లీట్ అవ్వటంతోనే ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ కూడా ఆటో లాక్ అయిపోతాయి. మీకుగా చాయిస్ లాకింగ్ ఎవ్వరు కూడా చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవద్దు అని చెప్తున్నానంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు పొరపాటున తెలిసి తెలియక వెబ్ ఆప్షన్స్ ప్రాపర్ గా పెట్టుకోకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఒకవేళ లాస్ట్ మినిట్ లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒకసారి చాయిస్ లాకింగ్ అని చేస్తే మీరు మరలా మోడిఫికేషన్ చేసుకునే అవకాశమే ఉండదు. కాబట్టి దయచేసి మీరు ఎవ్వరూ కూడా చాయిస్ లాకింగ్ ని మాత్రం మీరు టచ్ చేయొద్దు. జస్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టి సేవ్ చేసి అక్కడ మీకు ప్రింట్ ఆప్షన్ వస్తుంది, ప్రింట్ మీద క్లిక్ చేసి అక్కడ సేవ్ యాజ్ పీడిఎఫ్ అని వస్తుంది, అక్కడ సేవ్ చేసి మీరు సిస్టమ్ లో ఉంచుకోండి. ఈ చాయిస్ లాకింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 18th అంటే 19th అన్నారు. 2 days లో కూడా మనకి వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ ని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ చేస్తారు. రిజల్ట్ వచ్చేసి నవంబర్ 20th మనకి అనౌన్స్ అవుతుంది. ఆ తర్వాత రిపోర్టింగ్ జాయినింగ్ అన్నారు. 21st నవంబర్ నుండి 27th నవంబర్ వరకు టోటల్ గా 7 days మనకి జాయినింగ్ కి ఇచ్చారు. అయితే ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో చాలా మందికి డౌట్ ఏంటంటే డాక్యుమెంట్స్ కూడా మనం అప్లోడ్ చేయాలా అప్లికేషన్ పెట్టేటప్పుడే అని. మీరు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో ఎటువంటి డాక్యుమెంట్ ను కూడా మీరు అప్లోడ్ చెయ్యరు. జస్ట్ మీరు డేటాను మాత్రమే ఫిల్ చేస్తారు, మీరు సబ్మిట్ చేసేస్తారు. అయితే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఎక్కడైతే మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్ దగ్గర మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ వాటితో పాటుగా ఒక 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికెట్స్, అంటే మీరు గెస్టెడ్ ఆఫీసర్ తో అటెస్టేషన్ చేయించాల్సిన అవసరం లేదు, కానీ జిరాక్స్ కాపీస్ 2 sets మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది.
అంతేకాదు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ని ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ వచ్చిందో ఆ కాలేజ్ వాళ్ళు మాత్రమే వెరిఫై చేస్తారు. ఒకవేళ మీ వెరిఫికేషన్ టైంలో కానీ మీ సర్టిఫికెట్స్లో ఏదైనా మిస్టేక్స్ కానీ ఉంటే, లేదా ఒకవేళ ఆ సర్టిఫికెట్ వ్యాలిడ్ కాదు అని అనిపిస్తే మాత్రం అప్పుడు మీకు వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే మీరు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీ యొక్క సర్టిఫికెట్స్ అన్ని కూడా ప్రాపర్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కానీ మీరు రిపోర్టింగ్ టైం దగ్గర మీ సర్టిఫికెట్స్ వ్యాలిడ్ కాదు అని వాళ్ళు రిజెక్ట్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. పర్టికులర్ గా ఏంటంటే మీ పేరెంట్స్ అంటే సర్నేమ్స్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ నేను విన్నాను. అంటే నాకు ఫోన్ చేసి ఒక స్టూడెంట్ చెప్పడం జరిగింది. అంటే ఒక స్టూడెంట్ కి బెంగళూరులో సీట్ వచ్చింది. అయితే వాళ్ళ మదర్ సర్నేమ్ వచ్చేసి మ్యారేజ్ కి ముందు ఒకటి ఉంది, మ్యారేజ్ తర్వాత ఒకటి ఉంది. ఈ స్టూడెంట్ సర్టిఫికెట్ లో ఇక్కడ వీళ్ళు ఎంటర్ చేసినటువంటి డేటా ప్రకారంగా ఆఫ్టర్ మ్యారేజ్ ది వీళ్ళు ఎంటర్ చేశారు. కానీ వాళ్ళ మదర్ ఆధార్ కార్డు మీద సర్నేమ్ డిఫరెంట్ గా ఉంది. సో వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క మదర్ సర్నేమ్ కరెక్ట్ గా ఉంటేనే మీకు సీట్ కి అలాట్మెంట్ ఇస్తామని వాళ్ళు స్టూడెంట్ ని ఆపేశారు. లేదా మ్యారేజ్ సర్టిఫికెట్ దానికి ఒక ఎఫిడవిట్ తయారు చేసుకుని తీసుకువెళితే అప్పుడే యాక్సెప్ట్ చేస్తామన్నారు. అలా ఆ స్టూడెంట్ సీట్ వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇన్ టైంలో సబ్మిట్ చేయలేకపోయారు. వాళ్ళు ఆల్మోస్ట్ 3 days జర్నీ చేసి అక్కడికి ట్రావెల్ చేసి వెళ్లారు. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా సీట్ వచ్చింది కాబట్టి. సో ఇలాంటి సందర్భాలు చాలా మందికి జరుగుతూ ఉన్నాయండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ పేరెంట్స్ సర్నేమ్స్ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ కూడా ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకోండి. ఏదైనా డౌట్ వచ్చింది అంటే ఎఫిడవిట్స్ తయారు చేసేసుకొని నోటరీ చేయించేసుకుంటే సేఫ్. అప్పుడు కొంచెం యాక్సెప్ట్ చేయడానికి వీలుంటుంది. అంతేగాని వాళ్ళెవరు చూడరు, ఓవర్లుక్ అయిపోతుందని మాత్రం అనవసరంగా మీరు ఇరుకులో పడద్దు. సో ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించండి. సో ఫస్ట్ ఫేజ్ కు సంబంధించిన ఈ డేట్స్ ప్రతి ఒక్కరు కూడా వీలైతే స్క్రీన్ షాట్స్ తీసుకోండి. బెటర్ ఏంటి అంటే ఒక నోట్బుక్ పెట్టుకొని నోట్బుక్ లో డేట్స్ రాసుకుంటే మంచిది. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఆల్ ఇండియా కోటాకు సంబంధించి అసలు ప్రాస్పెక్టస్ రిలీజ్ అవ్వలేదు. ప్రాస్పెక్టస్ లో మనకి రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్ గా ఇస్తారు. అంటే మీరు ఫస్ట్ ఫేజ్ లో సీట్ వస్తే ఏం చేయాలి, సీట్ వచ్చిన తర్వాత మీరు కంపల్సరీ జాయిన్ అవ్వాలా, జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది, ఈ విషయాలన్నీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. సో ఈ కౌన్సిలింగ్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అతి త్వరలో రిలీజ్ అవ్వచ్చు. దానితో పాటుగా ఏ కాలేజ్ లో ఎన్ని సీట్స్ ఏ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి అనేది కూడా సీట్ మ్యాట్రిక్స్ రూపంలో మనకి రిలీజ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి అఫీషియల్ వెబ్సైట్ లో వచ్చే లేటెస్ట్ నోటిఫికేషన్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఇంకొక డౌట్ ఏంటంటే అసలు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు పర్సంటైల్ ఎంత ఉంటే చేసుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంది. అయితే మనకి కోర్టులో కేసు నడుస్తూ ఉంది, అందరికీ తెలుసు విషయం. అంటే కట్ ఆఫ్ ని తగ్గించండి అని చాలా మంది స్టూడెంట్స్ కేసు వేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. కాబట్టి కోర్టు జడ్జిమెంట్ వచ్చేంత వరకు కూడా అందుకని వీళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ బులెటిన్ రిలీజ్ చేయడానికి కూడా కొంచెం వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఈ మధ్యలో 17th వరకు టైం ఉంది కాబట్టి సఫిషియెంట్ గా మనం రిజిస్ట్రేషన్ చేసుకుని పెట్టుకుంటే ఇంకా చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో కోర్టు డిసిషన్ వచ్చిన తర్వాత అప్పుడు కట్ ఆఫ్ స్కోర్ లేదా కట్ ఆఫ్ పర్సంటైల్ అనౌన్స్ చేసి వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇవ్వచ్చు అనుకుంటున్నాను. లేదా కోర్టు డిసిషన్ కానీ ఒకవేళ రావడం లేట్ అయితే ఆ స్టూడెంట్స్ కి సెకండ్ రౌండ్ నుండి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ప్రస్తుతానికైతే జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కి 50th పర్సెంటైల్ మినిమం ఉండాలి ఖచ్చితంగా. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి 40th పర్సెంటైల్ మినిమం ఉండాలి. అలాగే ఓసీ, పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే ఖచ్చితంగా 45th పర్సెంటైల్ మినిమం ఉండి తీరాలి. వీళ్ళు మాత్రమే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొక నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఇచ్చారు అని చెప్పాను. ఇది ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ స్టేట్ కోటా మొత్తానికి కలిపి ఇక్కడ మనకి ఈ యొక్క స్కెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మనకి ఆల్ ఇండియా కోటా, డీమ్డ్, సెంట్రల్ యూనివర్సిటీస్ అన్నిటికీ కలిపి ఒకటే కౌన్సిలింగ్ అండి. దీంతో పాటుగా స్టేట్ కోటా కౌన్సిలింగ్స్ కూడా ప్యారలల్ గా జరుగుతూ ఉంటాయి. ఏ రౌండ్ కి ఏ డేట్స్ లో ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ అంటే రెండింటికి ఆల్ ఇండియా కోటాకి అలాగే స్టేట్ కోటాకి సంబంధించినటువంటి డేట్స్ ఇచ్చారు. స్టేట్ కోటా కౌన్సిలింగ్ అంటే అర్థము నాట్ ఓన్లీ ఏపీ లేదా నాట్ ఓన్లీ తెలంగాణ, అన్ని స్టేట్స్ అని అర్థం ఇక్కడ. అంటే ఎవరు ఏ స్టేట్ లో ఉంటే ఆ స్టేట్ కి సంబంధించిన వాళ్ళకి టెంటేటివ్ డేట్స్ మాత్రమే ఇవి. అంటే సుమారుగా ఈ డేట్స్ లో జరగవచ్చు, అంతేగాని ఎగ్జాక్ట్ గా కాదు. ఓకే,
అంటే ఈ డేట్స్ చేంజ్ అవ్వచ్చు కూడా. కాబట్టి మీరు ఈ స్కెడ్యూల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. ఒక్కొక్కసారి ఈ స్కెడ్యూల్ని మరలా వాళ్ళు మాడిఫై చేసి రివైజ్డ్ స్కెడ్యూల్స్ కూడా పెడుతూ ఉంటారు. ఓకే, అలాగే ఇక్కడ మనకి అన్ని రౌండ్స్ కు సంబంధించిన డేటా ఇచ్చేస్తారండి. మీరు అబ్జర్వ్ చేసి చూసినట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ 5th ఫిబ్రవరి ఇచ్చారు. కానీ కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్ ఫర్ పీజీ కోర్సెస్ 20th డిసెంబర్ 2024 అన్నారు. డిసెంబర్ 20వ తారీఖు నుండి క్లాస్ వర్క్ అయితే మీకు స్టార్ట్ అయిపోయింది. కాకపోతే కౌన్సిలింగ్ ప్యారలల్ గా జరుగుతూ ఉంటుంది. కౌన్సిలింగ్ అంటే జరుగుతూ తర్వాత సీట్ అలాట్మెంట్ వచ్చే వాళ్ళు ఆ తర్వాత వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి క్లాస్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు లేదా కొంత పోస్ట్ పోన్ చేయొచ్చు, ఒక 10-15 రోజులు కూడా. అంటే కౌన్సిలింగ్ డేట్స్ ని బట్టి ఈ డేట్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ డేట్స్ అన్ని నోట్ చేసుకోండి. అంటే ఇవి మనకు అఫీషియల్ వెబ్సైట్ లో క్లియర్ గా అవైలబుల్ గా ఉన్నాయండి, చూసుకోండి. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ ఎన్ఆర్ఐ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ పీజీ రౌండ్ 1 అని లిస్ట్ ఇచ్చారండి. టోటల్ గా 13 పేజెస్ లో ఉంది. చాలా మందికి ఈ డేటా ఏంటి అనేది అర్థం కాదు. ఏంటంటే మనకి ఇప్పుడు స్టేట్ కోటా కౌన్సిలింగ్ లో మనం ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేస్తాం కదా. అలాగే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో కూడా ఎన్ఆర్ఐ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాలి అంటే ఫస్ట్ మీరు డాక్యుమెంట్స్, దానికి సంబంధించినటువంటి ఫామ్ ఉంటుంది, అవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ ఇది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటాయి, చూసుకోండి. అంటే స్టేట్ కోటాలో అయితే ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే డాలర్సే పే చేయాలని ఖచ్చితంగా ఎక్కడ రూల్ లేదు. కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ లో అయితే చాలా డీమ్డ్ యూనివర్సిటీస్ లో వాళ్ళు డాలర్స్ పే చేయమని అడుగుతారు. అంటే రూపీస్ లో కాకుండా యుఎస్ డాలర్సే పే చేయమని చాలా మంది రెస్ట్రిక్ట్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని డీమ్డ్ కాలేజెస్ లో అయితే ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ఎన్ఆర్ఐస్ స్పాన్సర్ చేస్తూ ఉంటే ఆ ఎన్ఆర్ఐ వచ్చి అక్కడ ఫిజికల్ గా అక్కడ అటెండ్ అయ్యి సంతకం వాళ్ళ ముందు చేసి మేము వీళ్ళని స్పాన్సర్ చేస్తున్నాము అని అగ్రీ చేస్తేనే అప్పుడు మాత్రమే మీకు అలాట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డీమ్డ్ యూనివర్సిటీస్ లో ఎన్ఆర్ఐ కేటగిరీ కోసం మీరు ఒకవేళ అప్లై చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు మైండ్ లో ఉంచుకొని దాని ప్రకారంగా పార్టిసిపేట్ చేసుకోండి. ఓకే, సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఫేజ్ 1 కి సంబంధించినటువంటి డేట్స్ ప్రకారంగా మీరు ఇన్ టైంలో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తి చేసుకొని వెబ్ ఆప్షన్స్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ కూడా కంప్లీట్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.